రోజుల నుంచి కూడా ప్రార్థన చేసేది ఏంటంటే, తండ్రి నాకు ఒక స్థలం కావాలి, సంఘం నడపడానికి, ఈ వాక్యాన్ని నడిపించడానికి, అనేకులకు కూడా తెలియజేయడానికి ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఇవ్వమని చాలా రోజులు నేను నా కుటుంబంతో ఎప్పుడు కూడా ప్రతిరోజు గృహపొడికలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసే ప్రతిసారి కూడా పిల్లలు కూడా, నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు బాబు మాకు ఒక రూమ్ ఇవ్వమని ప్రార్థన చేసేవాడు. దాన్ని దేవుడు ఈరోజు ఏం చేశాడంటే మనకి సహాయం చేశాడు. అందుకు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకంటూ ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఇంకా దీన్ని ఎప్పటికీ కూడా మనము ఆపకుండా భవిష్యత్తు దినాల్లో కూడా దీన్ని ఇలాగే రన్ చేయాలి. ఒకవేళ ఈ స్థలం కాకపోయినా మరొక చోటైనా సరే ఖచ్చితంగా మనము ప్రార్థన అనేది కంటిన్యూ చేయాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు పునరుద్ధారుడిగా తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు కనిపించారు? మగ్దలేనా మరియా. అంటే ఒక స్త్రీ. మగ్దలేనా మరియా ఎవరు? స్త్రీ. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధారుడైన తర్వాత ఎవరు కనిపించాలనుకున్నాడు అంటే, మొట్టమొదటిగా తన దగ్గర ఉన్నటువంటి, తాను స్వయంగా ఎంపిక చేసుకున్నటువంటి 12 మంది శిష్యులకి ఆయన అనుకోలేదు. ఆ 12 మందిలో అగ్రగణ్యుడు పేతురు. ఆయన అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. యేసు ప్రభు వెనకుంటాడు, వెనకనే తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏది అడిగినా కూడా ముందు సమాధానం చెప్పేది ఎవరు చెప్పండి? పేతురు గారే. ఒకనొక సందర్భంలో కైసరి ప్రాంతానికి యేసు ప్రభు వారు ఇచ్చినప్పుడు, మనిషి కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అనగానే అందరూ చెప్పారు. ఏమనంటే, కొంతమంది ప్రవక్త వచ్చాడని, కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను గారు మరలా బ్రతికొచ్చాడని, కొంతమంది హిర్నియా అని, ఇలా అందరూ చెప్పుకుంటున్నారని ఈ 12 మంది చెప్తున్నారు, శిష్యులు చెప్తున్నారు. అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని వాళ్ళని అడిగాడు ప్రభు. తర్వాత మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని వాళ్ళని అడిగితే అప్పుడు ఎవరు మాట్లాడారు? ప్రప్రథమంగా పేతురు గారు ముందుకు వచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, ప్రభువా, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, నీవు మెస్సయ్యవి అని చెప్పాడు. అంటే యేసు ప్రభుల వారు ఎప్పుడైతే వాళ్ళని ప్రశ్న అడిగాడో, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అనగానే పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన హృదయంలో, ఆయన మనసులో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆలోచన చేయడం ప్రారంభించాడు యేసు ప్రభు గురించి. దేవుడి సహాయాన్ని ఆయన మనసులోనే కోరుకున్నాడు. అందుకే కిందికి యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే, ఇది నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ మనుషులు బయలుపరచలేదు వారు. అంటే ప్రశ్న అడిగిన వెంటనే పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని సహాయం కొరకు వెళ్ళిపోయారు. చూడండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు చాలా సందర్భాలు మనకు అర్థం కావు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సహాయాన్ని మనం అర్థించాలి, దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ముందుగా సమాధానం ఎవరు చెప్తున్నారు? పేతురు గారు. చూడండి, గెత్సెమనే తోటలో యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారు. ఆ రాత్రి వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేశారంటే, తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి అక్కడ ఉన్నటువంటి ఒక రోమా సైనికుని యొక్క చెవి తెగనరికి. అంటే ఎంత రోషంతో ఉన్నాడో చూడండి. ప్రభుతో ఒకనొక సందర్భంలో ఏమన్నాడంటే, ప్రభు అనే నీతో సరసాలు కూడా రావడానికి సిద్ధమన్నాడు. అంటే ప్రభు కొరకు ఏం చేయడానికైనా ఆయన ముందడుగులో ఉంటున్నాడు. ఫస్ట్ ఆయనే ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనం అనుకుంటామా దేవుడి పనులు నేను ఫస్ట్ ఉండాలని? అనుకుంటామని చెప్పండి. దేవుడి పనులు నేను ఫస్ట్ ఉండాలి, అందరికంటే నేను ఫస్ట్ ఉండాలి, అందరికంటే మొదట నేనే రావాలి, నేనే పాడాలి. ఈ పోటీతత్వం ఉందే క్రైస్తవుల్లో. ఈ పోటీతత్వం చాలామందికి లేదు. ఎవరు వెళ్తారులే, ఎవరు పాడతారులే, ఒక నీరసమైనటువంటి స్వభావాన్ని ఈరోజు చూపిస్తుంటారు చాలామంది. కానీ అలాంటి స్వభావం ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకోలేడు. చూడండి, పేతురు గారు అన్నిట్లో ప్రభు విషయంలో మొదట ఉండాలి అనుకుంటున్నాను. అయితే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆ పేతురు కనిపించవచ్చు కదా, మనం ఆలోచన చేస్తే. లేకపోతే ఆయనకు ప్రియ శిష్యుడు ఉన్నాడు, ఎవరైనా యోహాను.
ఆయనకి ప్రియమైన శిష్యుడు అని ఆయనకి పేరు బైబిల్. మరి ఆయనకి కనిపించవచ్చు కదా, ఆయనకి కనిపించలేదు. ఈ 12 మంది శిష్యుల్లో ఆయనకి దగ్గరగా క్లోజ్గా ఉండేది ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ యాకోబు, యోహాను జబదేయి కుమారులు, అన్నదమ్ములు, సహోదరులు. ఈ ముగ్గురే యేసు ప్రభుకి చాలా క్లోజ్, అంటే చాలా దగ్గరగా ఉంటారు. 12 మంది ఓకే, ఆ 12 మందిలో ముగ్గురు చాలా క్లోజ్గా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయన కొండ మీద రూపాంతరం చెప్పినప్పుడు కూడా ఈ ముగ్గురే ఉన్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరికైనా ఒకరు కనిపించవచ్చు కదా, మరి ఎందుకు యేసు ప్రభువు వారు ఒక స్త్రీకి కనిపించాడు? ఇది మనం ఆలోచించాలి. స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ బోధించకూడదు అనే ఒక రూల్ ఉంది సంఘంలో. క్రైస్తవ సంఘాల్లో స్త్రీ బోధించకూడదు. సంఘంలో చాలా స్త్రీని తక్కువగా చూసే సంఘాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే స్త్రీ సంఘంలో బోధించవచ్చా, బోధించకూడదు? దీనికి క్రైస్తవ సమాజంలో మనకు వినిపిస్తున్నది ఏంటంటే 70% బోధించకూడదు. స్త్రీ వాక్యాన్ని బోధించకూడదు, సంఘంలో పురుషులకి బోధించకూడదు, యవనస్తులకి బోధించకూడదు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మగవాళ్ళు ఉన్నప్పుడు స్త్రీ బోధించే అవకాశము లేదు, దేవుడు దాన్ని సెలవీయలేదు, బైబిల్ చెప్పడం లేదు అని ఇలా ఎన్నో విషయాలు మనకి తీసుకొని వచ్చి చెప్తారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది మనం ఈరోజు ఆలోచించాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లేఖనాలని అపార్థం చేసుకోవడం. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? లేఖనాలని అపార్థం చేసుకోవడం. చూడండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ కాలంలో చెప్పబడుతుంది, ఎవరు ఎవరితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేవి మనము ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కనుక గుర్తుపెట్టుకోకపోతే అన్ని వచనాలు మనకే అనుకున్నట్టుగా మనము ఆలోచించే అవకాశం ఉంది. బైబిల్లో అన్ని విషయాలు అందరికీ కాదు, కొన్ని విషయాలు అందరికీ ఉంటాయి, కొన్ని విషయాలు కొందరికే ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం గారిని నీ తండ్రి ఇంటిని, నీ బంధువుని విడిచి వచ్చేయమన్నాడు. అది అబ్రహాం గారికేనా? మనకు కూడా అది అబ్రహాం గారికే, అవునే కదా? ఆలోచించే అది అబ్రహాం గారికే. భౌతికంగా ఆయన కుటుంబాన్ని విడిచి రావాలి అన్నాడు. అలాగని చెప్పి అది నాకు వర్తిస్తుందని చెప్పి నేను నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అవుతుందా చెప్పండి? అలా కాదు కదా. నీ తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు, నీ భార్యను ప్రేమించమని చెప్పాడు, నీ పిల్లల్ని ప్రేమించమని చెప్పాడు. వాళ్ళకి దూరంగా ఉంటే మనం ప్రేమించలేముగా, వాళ్ళ అవసరాలు తీర్చలేముగా. అంటే మనం అపార్థం చేసుకోకూడదు. అబ్రహాం గారు భౌతికంగా ఆయన కుటుంబాన్ని, ఆయన దేశాన్ని విడిచి రావాలి, అది దేవుని సంకల్పం. అది అబ్రహాం గారికి మాత్రమే వర్తించేది, అది మనకి సంబంధించింది కాదు. ఇలా బైబిల్ అంతట్లో కొన్ని వచనాలు అందరికీ ఉంటాయి, కొన్ని వచనాలు కొంతమందికే ఉంటాయి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు యేసు ప్రభువు క్రైస్తవులు. ఇది కొంతమందికైనా అందరికా? ఇది సార్వత్రిక సంఘానికి చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ చెప్తున్నారు. యేసు ప్రభుని ఎవరైతే స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని సంఘంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సువార్త భారం అనేది, సువార్త పని అనేది వాళ్ళ భుజాల మీద పెట్టాడు. ఇది అందరికీ వర్తించేవాడు. మరి అబ్రహాం గారి విషయం చూస్తే అది ఆయనకి మాత్రమే సంబంధించిన ఈ యొక్క జ్ఞానం అనేది చాలామందికి లేక ఏం చేస్తున్నారంటే కొన్ని వచనాలను తీవ్రంగా అపార్థం చేస్తుంది. అలా అపార్థం చేసుకోవడాన్ని బట్టి ఈరోజు స్త్రీకి విలువ తగ్గిపోయింది. సంఘంలో ఏమైంది? స్త్రీకి విలువ తగ్గిపోయింది. బయట ఉంది విలువ, ఉద్యోగాలు చేసే దగ్గర ఉంది. ఈరోజు స్త్రీ సమాజంలో ఎలా ఉందంటే పురుషులతో పోటీ. కొన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే రాణిస్తున్నారు. చదువు విషయంలో ఎక్కువ శాతం మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. టీచర్స్లో కూడా మనం చూస్తే ఆడవాళ్ళే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి కనిపిస్తారు పురుషుల కంటే. అంటే సమాజంలో బోధించే అవకాశం ఉంది, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పైలట్లు ఉన్నారు.
ఇలా మనం చూస్తే ప్రతి రంగంలో కూడా గొప్ప గొప్ప స్థానాల్లో స్త్రీలు ఉన్నారు, అధికారులుగా కూడా ఉన్నారు, బోధ చేసే స్థానంలో కూడా స్త్రీలు ఉన్నారు బయట సమాజం. కానీ క్రైస్తవ సమాజంలో మాత్రము స్త్రీకి ఏమైంది, విలువ తగ్గింది, సంఘంలో బోధించకూడదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కొన్ని లేఖనాలు మనం చూస్తున్నాం, అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటి ఘోరమైనటువంటి తప్పులు. మరి అలా అనుకోవడానికి మొట్టమొదటిగా మనం చూస్తే 1 తిమోతి పత్రిక చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. చాలా క్లియర్గా చెప్పారు పౌలు గారు. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఆమెకు ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మరొక మాట చూస్తున్నాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. తర్వాత కూడా ఏమన్నాడంటే 35వ వచనంలో, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల తమ తమ భర్తలను అడగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. పౌలు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? స్త్రీ మౌనముగా ఉండాలి, సంఘంలో మాట్లాడే అవకాశం లేదు. అయితే చాలా క్లియర్గా చెప్పారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన నుండి కూడా మనం చూస్తే చాలామంది స్త్రీలు, మిరియాము, మోషే గారి అక్కైనటువంటి మిరియాము, ఆమె ఒక ప్రవక్త్రి. అంటే పురుషులైతే ప్రవక్త అంటారు, స్త్రీలైతే ప్రవక్త్రి అంటారు. ప్రవక్త్రి పని ఏంటి అంటే భవిష్యత్తు గురించి చెప్పడం, దేవుని యొక్క వాక్యాన్ని భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని చెప్పడం. మిరియాము అనే ప్రవక్త్రి మనకు కనిపిస్తుంది. అలాగే దెబోరా అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈమె న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తుంది. ఈమె ఇశ్రాయేలుని 40 ఏళ్ళు పరిపాలించారు. ఆమె కూడా ప్రవక్త అని బయలుదేరింది. ఇంకా మనం చూస్తే పాత నిబంధనలో చాలామంది స్త్రీలు మనకి కనిపిస్తారు. నూతన నిబంధనలో కూడా మనం చూస్తే సువార్తికుడైన ఫిలిప్పుకి 4 కుమార్తెలు, వాళ్ళు కన్యకలు, వాళ్ళు ప్రవచించువారు అని అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాం. 21వ అధ్యాయం 9వ వచనం. అలాగే రోమపత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో యూనియా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. ఈమె అపోస్తులలో ప్రసిద్ధికెక్కినది అనే విషయాన్ని మనం చూస్తాం. అపోస్తులు అంటే వాక్యాన్ని ప్రకటించేవారు, సంఘంలో సమాజంలో వాక్యాన్ని ప్రకటించేవారు. ఈ యూనియా అనే స్త్రీ అపోస్తులలో ప్రసిద్ధికెక్కినది. పౌలు గారి కంటే ముందున్నది, నాకంటే ముందున్నదని ముందున్నవారని పౌలు గారు చెప్పారు అక్కడ రోమపత్రిక 16:7. అంటే ఈ యూనియా అనే స్త్రీ అపోస్తులలో ఒకరిగా ఆమె ఉంది. ఇంకా మనం చూడగలిగితే అకులా ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు మనకి కనిపిస్తారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. వాళ్ళు కూడా వాక్యాన్ని బోధించినట్టుగా, ప్రిస్కిల్లా గారు కూడా వాక్యాన్ని బోధించినట్టుగా మనం ఇలా మనం చూస్తే దేవుని యొక్క గ్రంథంలో స్త్రీ మౌనంగా ఉన్నట్లేదు. చూడండి, స్త్రీ మౌనంగా లేదు. ప్రవక్త్రులు అంటే ప్రవచించేవారు, సంఘంలో ప్రవచిస్తారు, బయట సమాజంలో ప్రవచిస్తారు, జరగబోయే వాటిని చెబుతారు, భవిష్యత్తును చెబుతారు. మరి వాళ్ళు చెప్పకపోతే ప్రవక్త్రులు అని ఎందుకంటారు చెప్పండి? అంటే స్త్రీ మౌనంగా ఉందా? లేదు. పాత నిబంధనలో మౌనంగా ఉందా? లేదు. 40 ఏళ్ళు దెబోరా గారు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇవ్వలేదా? ఇస్తారు కదా. న్యాయాధిపతి అంటే వాళ్ళు చెప్పిందే చేయాలి ఇశ్రాయేలు. ఆమె ఒక ప్రవక్త్రిగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో స్త్రీ మౌనంగా లేదని మనకి కనిపిస్తున్నప్పుడు మరి పౌలు గారు ఎందుకు అలా చెప్పారు? అంటే పౌలు గారు తప్పు చెప్పారా? ఇవన్నీ తెలియకుండానే చెప్పారా? ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు కదా. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు. యూదా మతములో తన సమాన వయస్కులందరికంటే ఆధిక్యతను పొందినవాడు.
చాలా పేరు పలుకుబడి ఉన్నవాడు, సన్హెడ్రిన్లో సభ్యుడని అంటారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలు గారికి ఈ విషయాలన్నీ తెలియకనే అనాలోచనగా ఈ మాట మాట్లాడారా? స్త్రీ మౌనంగా ఉండాలని ఆలోచన చేయండి. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అయితే మనము అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నాం. ఎక్కడ అంటే అది ఎవరికి చెబుతున్నాడు అన్న దగ్గర మనకు ఆలోచన లేదు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయటకైనను నేను సెలవీయను అన్నాడు. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. నువ్వు సెలవీయొద్దు తిమోతి అని చెప్పడం లేదు, మీరు సెలవీయొద్దు అని చెప్పడం లేదు, నేను సెలవీయను అంటున్నాడు. అంటే ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం, ఒకవేళ ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించింది అయితే తిమోతి నీవు స్త్రీలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నది తిమోతి గారు కాబట్టి నువ్వు అవకాశం ఇవ్వద్దని చెప్పాలి. కానీ ఇక్కడ పౌలు గారు ఆజ్ఞిస్తున్నాడు, నేను సెలవీయను. మీరు సెలవీయకూడదు అంటానికి, నేను సెలవీయను అనడానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇది ఎవరికి రాస్తున్నారంటే తిమోతి గారికి, ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి. ఇది కేవలము తిమోతి గారికి సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితిని బట్టి పౌలు గారు ఒక నిర్దిష్టమైన సంఘానికి, ఒక నిర్దిష్టమైన వ్యక్తికి, ఒక నిర్దిష్టమైన సమయంలో చెప్తున్నటువంటి మాట. ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించింది కాదు. ఎందుకంటే స్త్రీ ఎక్కడ మౌనంగా ఉన్నట్టు బైబిల్లో మనకి లేదు. మరి అక్కడ మాత్రమే ఎందుకు చెప్తున్నాడు? అలాగే కొరింథీ పత్రికలో కూడా 14:34 కూడా మనం చూసుకున్నాం. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలంటే ఇది అన్ని సంఘానికి సంబంధించింది కాదు, కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించింది. కొరింథీయులకు రాస్తున్నాడు పత్రిక. ఈ కొరింథీయులకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఆ సంఘాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి. అక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కాలంలో, ఆ పౌలు గారు జీవించినటువంటి కాలంలో కొరింథీ పట్టణంలో ఒక సంస్కృతి ఉంది. ఏంటంటే స్త్రీలని పురుషులు చాలా తక్కువగా చూసేవారు. వాళ్ళ సంస్కృతిలో స్త్రీలని పురుషులు చాలా తక్కువగా చూసేవారు. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండేది, వాళ్ళకి అధికారం ఉండేది కాదు సమాజం. అయితే అక్కడ కొంతమంది ప్రభు యొక్క సువార్తను విని రక్షింపబడిన తర్వాత వాళ్ళు స్వతంత్రులుగా చేయబడ్డారు. స్వతంత్రులుగా చేయబడిన తర్వాత ఇక స్త్రీలు మాట్లాడడం ప్రారంభిస్తే వాళ్ళ సంస్కృతికి ఏమవుతుంది? అక్కడ దెబ్బ తగులుతుంది. వాళ్ళ సంస్కృతికి దెబ్బ తగులుతుంది. దానివలన వాళ్ళకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చేంత వరకు, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించేంత వరకు కూడా అక్కడ కొంతకాలము స్త్రీలు మౌనంగా ఉండడానికి పౌలు గారు చెప్తున్నాడు. ఉదాహరణకి మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఈ స్థలాన్ని ఇచ్చారు. ఈ స్థలం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, చుట్టుపక్కల ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే చుట్టుపక్కల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మీరు సౌండ్ కొంచెం తగ్గించుకోండి అని చెప్పారు. ఇది న్యాయమా కదా? ఎందుకు సౌండ్ తగ్గించుకోమని చెప్తున్నారంటే చుట్టుపక్కల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. గొడవలు జరగకుండా ఉండడానికి, అభ్యంతరాలు జరగకుండా ఉండడానికి మనము అది పట్టించుకోకుండా విపరీతమైన సౌండ్ పెట్టామనుకోండి, ప్రార్థన పెట్టుకునే అవకాశమే మనము కోల్పోతాం. అవునా కదా? అలాగే అక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి. ఇప్పుడు స్త్రీలు మాట్లాడడం ప్రారంభిస్తే ఏమవుతుంది? దేవుని యొక్క సంఘానికి అపకీర్తి కలిగే విధంగా ఉంటుంది. అంటే ఒకవేళ అక్కడ సంఘం నడుపుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని గృహాల్లో మనం చూస్తే ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఎక్కువగా చప్పట్లు కొడతారు, ఎక్కువగా గట్టిగా అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటారు. ఇవేవి చేయకపోతే మేము మీకు గృహాన్ని ఇస్తామని చెప్తారు. అంటే ఒక కండిషన్ మీద. ఈ మధ్యకాలంలో మేము ఒక గృహాన్ని చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇక్కడ మేము ఇవ్వమంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గొడవ చేస్తారని చెప్పి. అంటే మనం కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి అంటే పరిస్థితులకు అనుగుణంగా మనము వెళ్ళాలి.
కొంతమందిని కాపాడుకోవాలి, కొంతమందిని దేవుడిలో సంపూర్ణులుగా నిలవబెట్టాలి, వాళ్ళు బలవంతులుగా మారేంత వరకు వాళ్ళకు ఒక అవకాశాన్ని మనం ఇవ్వాలి. అలా కాకుండా చూడండి, కొంతమంది నూతనంగా రక్షింపబడినటువంటి స్త్రీలు వాళ్ళు బొట్టు గాజులు ఇవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటారు. ప్రారంభంలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత జ్ఞానం లేదు, వాళ్ళు ఇంకా బలహీనులుగా ఉన్నారు, శిశువులుగా ఉన్నారు విశ్వాస విషయంలో, ఇంకా బలమైన ఆహారం తినే వాళ్ళుగా వాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ లోపలికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇలాంటివన్నీ బొట్టు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, ఇలాంటి వాళ్ళు అసలు చర్చికే రాకూడదు అని ప్రసంగం చేశాడు అనుకోండి, అప్పుడు ఆ స్త్రీ ఉంటుంది ఇక్కడ అట్నుంచి అడ్డే వెళ్ళిపోతుంది. అవునా కదా? ఇదేంటి యేసు ప్రభు ప్రేమవేడని ఇక్కడికి వచ్చాను, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని ఆమె వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆమెకి ఏం చేసాం మనము? రక్షణ పొందే, మారు మనసు పొందే అవకాశం కూడా ఆమె మనం ఇవ్వలేదు మన అజ్ఞానపు బోధల వల్ల. అవునా కదా? ఆలోచించి ఆమె లోపలికి రావాలి, దేవుడి వాక్యం వినాలి, యేసు ప్రభు గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. బలహీనురాలుగా లోపలికి వచ్చినటువంటి ఆ స్త్రీ బలమైన పాత్రగా ఎదగాలి. అప్పుడు తనంతట తానే బొట్టు తీసేయాలి, కాదు అన్నీ తీసేయాలి, ఇష్టపూర్వకంగా తీసేయాలి. బలవంతంగా మనం ఏమైనా చేయగలమని చెప్పండి? ఏం చేయలేము. ఈ లోకం శాశ్వతం కాదు, యేసు ప్రభుల వారు శాశ్వతము, దేవుని యొక్క వాక్యమే శాశ్వతము, ఆయన ఉంటే చాలు అని అర్థమైతే అన్నిటికీ వాళ్ళే తీసేస్తారు, అన్నీ వాళ్ళే తీసేస్తారు. అది మనం చెప్పవలసినటువంటి అవసరత లేదు. కానీ వాళ్ళు బలపడడానికి మనం అవకాశం ఇవ్వాలి. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. నా సహోదరుడికి ఆటంకం అయితే నేను ఎప్పటికీ మాంసము తినను అన్నాడు పౌలు గారు. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే మాంసం తినకూడదా? అవకాశం లేదా? ప్రభు ఏమని చెప్తారా? లేదు కదా. కానీ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నూతనంగా రక్షింపబడినటువంటి బలహీనుడైన సహోదరుడు ఒకవేళ అది చూసి అసహ్యపడి ఒకవేళ ఇంకా దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు, మాంసప్రియులు అని తప్పుగా అర్థం చేసుకునే ఉంటుందా లేదా? ఉంటుంది. అలాగా ఒక వ్యక్తి బలహీనుడు దేవుడికి దూరం అయిపోకూడదు అనే ఉద్దేశంతో నా సహోదరుడికి ఆటంకమైతే నేను ఎప్పుడు మాంసమును తినను అన్నాడు. మాంసం తినడము గొప్ప విషయం కాదు, ప్రాముఖ్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకొని బలపడి రక్షింపబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఒక పాపిని రక్షించడం. మన భోజనం వలన, మన సిద్ధాంతాల వలన, మన సంస్కృతి వలన ఆ వ్యక్తిని మనం దేవుడికి దూరం చేస్తే అది పాపమా కాదు? అది పాపం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, స్త్రీ మౌనంగా ఉండాలి. ఆ కాలంలో, ఆ ప్రాంతంలో, అన్ని చోట్ల కాదు. ఎందుకంటే అన్ని చోట్ల బైబిల్లో స్త్రీలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం, ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఇంకా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా హుల్దా అనే ఒక ప్రవక్త్రి మనకి కనిపిస్తుంది. హుల్దా అనే ఒక ప్రవక్త. కాబట్టి ఇప్పుడు మనం ఏమో ఆలోచించాలంటే, పౌలు గారు ఏమని చెప్తున్నారు? స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలి. ధర్మశాస్త్రం కూడా ఇలాగ చెప్పుతున్నది అన్న 2వ కొరింథీ చూడండి ఆ మాట, 14వ అధ్యాయం 34వ వచనంలో, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. చూడండి, ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అన్నాడు. అంటే పౌలు గారు చెప్తున్న వాదన ఏదైతే ఉందో, మీరు ఈ నిర్దిష్టమైన ఈ ప్రాంతంలో మౌనంగా ఉండాలి అని ఊరికినే చెప్తే వింటారా? వాక్యం చూపిస్తే వింటారు. అవునా కదా? అందుకే దాన్ని బలపరచడానికి పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ధర్మశాస్త్రమును దీన్ని చెబుతున్నది అన్నాడు. ధర్మశాస్త్రము దీన్ని చెబుతున్నది అంటే పిల్లరా, ఈ ధర్మశాస్త్రము అనేది ఇది ఏ ధర్మశాస్త్రం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ధర్మశాస్త్రములో స్త్రీలు మౌనంగా ఉన్నట్టుందా? పాత నిబంధనలు లేదు కదా. స్త్రీలు మౌనంగా ఉండాలని పాత నిబంధనలు లేదు. మరి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అంటే ధర్మశాస్త్రంలో లేదు కదా.
మరి ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో స్త్రీలు ప్రవచించారు, భవిష్యత్తుని తెలియజేశారు. మరి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ధర్మశాస్త్రమును ఇలాగ చెప్పుచున్నది అంటే ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం కాదు, ఇది రోమా ధర్మశాస్త్రం, రోమా చట్టం. అది వాళ్ళకున్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి భాగం ఇది. చూడండి, ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నా కూడా మొదలు అడ్డుకుంటున్నాం. మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఎక్కడికి వెళ్తే అక్కడికి కొంతమంది సమూహాలుగా బయలుదేరి సువార్తను అడ్డుకుంటున్నారు. అలాంటప్పుడు మన వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఎలా ఉంది చెప్పండి? మీకు ఎవరిచ్చారు సువార్త ప్రకటించే అధికారము అని అడిగితే మన వాళ్ళు ఏమంటున్నారు? నాకు దేవుడు ఇచ్చాడు అధికారం అంటున్నారా? అది తర్వాత వాళ్ళు వినాలి అంటే మన బైబిల్ చెప్తే వినరు. వాళ్ళు నోరులు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలంటే మన బైబిల్ చెప్తే వినరు. వాళ్ళు ఏం చెప్పాలి అప్పుడు? మన భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. నీకు ఎవరిచ్చారు సువార్త ప్రకటించే అధికారం అంటే? మనకి ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో 25 నుంచి 28 ఆర్టికల్స్ మనం చూస్తే మత ప్రచారపు హక్కు ప్రతి వ్యక్తికి కూడా. అంటే తాను నమ్మినటువంటి మతాన్ని, తాను నమ్మినటువంటి విశ్వాసాన్ని, తాను కలిగినటువంటి అభిప్రాయాలని ప్రకటించుకునే హక్కు సమాజంలో ప్రతి పౌరుడికి కూడా మన భారత రాజ్యాంగం కల్పించింది. మనం ఇప్పుడు ఏమని చెప్తామంటే, నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది అవకాశం కాబట్టి మేము స్వార్థ ప్రకటించుకుంటున్నాం అనగానే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నోరులు మూయించాలంటే ఏ ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాం? మనం బైబిల్ గురించి చెప్పడం లేదు, రాజ్యాంగం గురించి చెప్తాం. అర్థమవుతుందా మీకు? అంటే మన వాదన గెలిపించుకోవడానికి కోసం మనకి రాజ్యాంగం ఇచ్చింది అవకాశం అని బలపరుచుకుంటున్నాం. మన వాదనని మనం బలపరుచుకుంటున్నాం. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా ధర్మశాస్త్రమును దీన్ని చెబుతున్నది అంటే పాత నిబంధన కాదు, రోమా ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతిలో భాగమైనటువంటి సిద్ధాంతం ధర్మశాస్త్రం. అంటే వాళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి, వాళ్ళ సంస్కృతి కింద ఉన్నారు కాబట్టి, వాళ్ళ సంస్కృతి ఏది చెప్తుందో దాన్ని చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. కాబట్టి ఇక్కడ మనము దీన్ని ఆలోచన చేయాలి. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం నుండి, తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పనిచేయుటకు నేను బర్నబాయి మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రమును కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. ఇది ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇక్కడ క్లియర్గా చెప్పాడు మోషే ధర్మశాస్త్రం అన్నాడు, అక్కడ ధర్మశాస్త్రం అని మాత్రమే చెప్పాడు. అంటే అది పాత నిబంధనకి సంబంధించింది కాదు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలోనూ రాయబడి ఉన్నది అన్నాడు. అంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అంటే సంఘాన్ని కాచేవాడు, సంఘం ద్వారా వచ్చే ధనాన్ని కానీ లేకపోతే సంఘం ద్వారా వచ్చే శరీర సంబంధమైనటువంటి అవసరాలని తీర్చుకునే అవకాశం ఉంది. వచ్చే కానుకల ద్వారా, సంఘ సభ్యుల ద్వారా తన యొక్క అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంది. దాన్ని దేవుడు తప్పని చెప్పలేదు, అది పాపంగా దేవుడు చెప్పలేదు. ఇక్కడ అపోస్తులు ఉన్నారు చూడండి, అపోస్తులు అదే పైన తగ్గిన అపోస్తులు లేదు అన్నాడు. అంటే అపోస్తులు ఏం చేస్తున్నారంటే సంఘానికి వాక్యం ప్రకటిస్తూ సంఘం ద్వారా వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకుంటున్నారు. దాన్ని బలపరచడానికి ధర్మశాస్త్రం కూడా దీన్ని చెబుతున్నది అని పౌలు గారు చెబుతున్నారు. అంటే అది తప్పు కాదు, మీరు సంఘానికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే కిందికి రాగానే 15వ వచనంలో ఏమన్నాడో చూడండి. 15వ వచనం చదవండి. 15వ వచనం, నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు,
ఏమంటున్నాడు పౌలు గారు? నేనైతే దీనిలో దేన్నైనా వినియోగించుకోలేదు. ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఈయన కూడా ఉపయోగించుకోవచ్చు కదా. ఆలోచన చేయండి. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది సంఘం ద్వారా బ్రతకడం అనేది తప్పు కాదు. మరి పౌలు గారు అలా బ్రతుకుతున్నారంటే బ్రతకడం లేదు. ఆయన సంఘం మీద ఆధారపడడం లేదు. సంఘంలో సభ్యులు ఇచ్చే డబ్బుల కోసం ఆయన ఆశపడడం లేదు. ఆయన డేరాలు పుట్టుకొని బ్రతికాడు. సువార్తని ఎలా ప్రకటించాడంటే అనేకమైనటువంటి ప్రదేశాల్లో, ఎఫెసు పట్టణంలో, కొరింథీ పట్టణంలో ఆయన సువార్తకు వెళితే తన సొంత చేతులతో కష్టపడి డేరాలు పుట్టుకొని పనిచేసి ఆ వచ్చే ధనంతో సువార్త చేశాడు. ఆయన సంఘం మీద బ్రతికే అధికారం ఆయనకి లేదా? ఆయన కూడా అపోస్తలుడే కదా, ఆయన కూడా అధికారం ఉంది. ప్రభు దమస్కు మార్గంలో ఎన్నుకున్నాడు అపోస్తలుడిగా. వాళ్ళకి 12 మందికి ఏమి తీసుకునేవాడు కాదు అపోస్తలుడైన పౌలు గారు. అలాంటి అపోస్తలుడైన పౌలు గారికి అధికారం లేదంటే ఉంది. కళ్ళముద్ర కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని దేవుడే చెప్తున్నాడు. అయినా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు పౌలు గారు. తన దగ్గరికి వస్తున్న వాళ్ళకి ఇంకా ఆయనే సన్మానం చేసి పంపించేవాడు. ఎంత గొప్ప సేవకుడు కదా ఆయన. చూడండి, అంటే ధర్మశాస్త్రం చెబుతుంది కదా అంటే అది ఎంతవరకు చేయాలో దాన్ని మనం ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ పౌలు గారు దాన్ని ఉపయోగించుకోకుండా తన సొంత హస్తాలతో కష్టపడి పనిచేసి అనేకులకు ఇస్తూ సువార్తలు ప్రకటిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో ఎవరి మీద ఆధారపడలేదు. ఆధారపడడం తప్పు కాదు, కానీ ఆయన ఆధారపడలేదు. ఎందుకంటే అనేకులకు మాదిరికరంగా ఉండడానికి అక్కడ, అనేకులకు మాదిరికరంగా ఉండడానికి, అనేకులు తనను చూసి పాఠం నేర్చుకోవాలని ఆయన తన స్వహస్తాలతో కష్టపడి పనిచేసి సువార్త చేశాడు. చూడండి, సంఘం మీద ఆధారపడితే తప్పు కాదు. అయినా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు పౌలు గారు. ఆయనకి ఆ స్వతంత్రత ఉంది. కాబట్టి మీరు గమనించండి. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి మాట ధర్మశాస్త్రమును దీన్ని చెబుతున్నది అంటే వాళ్ళు స్త్రీలు మౌనంగా ఉండడానికి, బలపరచడానికి ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు. అది రోమా ప్రభుత్వానికి సంబంధించింది అని మనం గ్రహించాలి. సరే, మరి స్త్రీ మౌనముగా ఉండాలా అంటే ఇప్పుడు ఉంటే బాగుంటుందా చెప్పండి? ఇప్పుడు ఉంటే బాగుంటుందా? అది ఒక నిర్దిష్టమైన వ్యక్తులకి చెప్పాడు, నిర్దిష్టమైన సంఘాలకు చెప్పాడు, నిర్దిష్టమైన సమయంలో చెప్పాడు. మరి బైబిల్ అంతట్లో మనం చూస్తే స్త్రీ మౌనంగా ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా. మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరు? ఏ స్త్రీ ప్రకటించింది? మగ్దలేనా మరియ. పునరుద్ధానం గురించి ఎవరు చెప్పారు? పేతురు గారికి, యోహాను గారికి. శిష్యులకి ఎవరు చెప్పారు చెప్పండి? మగ్దలేనా. ఆమెకే కనిపించాడు. ఎందుకంటే స్త్రీని తక్కువగా చూస్తుంది క్రైస్తవ సమాజము. ఆమె యొక్క విలువను పెంచడానికి యేసు ప్రభువు వారు ఆమెకే కనిపించాడు. సంఘాన్ని కూడా దేంతో పోల్చాడంటే స్త్రీతో పోల్చాడు సంఘాన్ని. వధువు సంఘం అన్న. వరుడు యేసుక్రీస్తు ప్రభు అయితే వధువు సంఘం. అంటే స్త్రీకి ఉన్న విలువ మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ఒక స్త్రీ. యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు సహకారులుగా ఉన్నారు వాళ్ళు. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసు. సమరయ స్త్రీ. యేసు ప్రభు సమరయ స్త్రీని ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆమె గురించి చెప్పినప్పుడు ఆమె తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయి యేసు ప్రభు గురించి చెప్పింది. ఇదిగో నా గురించి చెప్పినటువంటి, నా గురించి అన్ని విషయాలు చెప్పిన వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈయన మెస్సయ్య కదా, ఈయన క్రీస్తు కాదా అని తన ఊరందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు యొక్క మాటలు విని యేసు ప్రభుని బలవంతం చేశారు మా దగ్గర ఉండదని. అప్పుడు ప్రభు వాళ్ళతో కూడా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క బోధలు విని వాళ్ళు ఏం గ్రహించారంటే, ఇదిగో అమ్మ, ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి మాటలను బట్టి కాదు, మేమే స్వయంగా విని ఈయన లోకరక్షకుడని మేము తెలుసుకున్నాము అని అన్నారు. యేసు ప్రభు ఎవరని తెలుసుకున్నారంట వాళ్ళు? ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు లోకరక్షకుడు. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని, లోకాన్ని రక్షించడానికి వచ్చాడని, దేవుడి కుమారుడని, మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకోవడానికి కారణం ఎవరు? ఒక స్త్రీ, ఒక సమరయ స్త్రీ.
మరి ఆమె వెళ్ళి మౌనంగా ఉండి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని లోకరక్షకుడు తెలుసుకునే వాళ్ళ? చెప్పండి. స్త్రీలు గమనించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో మౌనంగా ఉంటున్నటువంటి స్త్రీలు బోధలు అర్థం కాకుండా తమకున్నటువంటి తెలివిని, జ్ఞానాన్ని, తమకున్నటువంటి తలాంతుల్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు చాలామంది స్త్రీలు. ఈ తప్పుడు బోధలు. ఏ బోధలు? మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇళ్లలో మాట్లాడతారు, పార్కుల్లో మాట్లాడతారు, కాఫీ షాపుల్లో మాట్లాడతారు, ఉద్యోగాల్లో మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా స్త్రీ మౌనంగా ఉంటుందో చెప్పండి? మౌనంగా ఉండదు. కానీ ఇలాంటి బోధలు విని సంఘంలో మాత్రం మౌనంగా ఉండడానికి రెడీ అయిపోతుంది. స్త్రీలు గమనించాలి. స్త్రీ మౌనంగా ఉంటే చాలా ప్రమాదం. చాలామంది దేవుడిని తెలుసుకోలేరు. సమరయ స్త్రీ మౌనంగా ఉంటే లోకరక్షకుడిని తెలుసుకునేవాళ్ళు కదా ఆ గ్రామంలో ఉండేవాళ్ళు. ఆలోచన చేయండి ఒకసారి. మన చదువు, మన తెలివితేటలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. దేవుడికి ఉపయోగపడడం లేదు. స్త్రీలు గమనించాలి. ప్రతి దానిలో పురుషుడి కంటే గొప్పగా ఉండాలి అని ఆశించే వాళ్ళు దేవుడి వాక్యంలో మాత్రం ఎందుకు లేదు ఆ పట్టుదల? చెప్పండి. మరొక విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా కనిపిస్తారు. అకులా, ప్రిస్కిల్లా స్త్రీ, అకులా పురుషుడు, భార్యాభర్తలు. 18వ అధ్యాయంలో అక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, 24 నుండి నేను చదువుతాను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసులకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములైన ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడాలనిపించాను. అపోల్లో అనే వ్యక్తి, ఇతనికి దేవుని మార్గం సంపూర్ణంగా తెలియదు. యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. యోహాను బాప్తిజం గురించి మాత్రమే తెలుసు. అయినా సరే లేఖనం మీద ప్రవీరుడే, కానీ దేవుని యొక్క మార్గం సంపూర్ణంగా తెలియదు. అయినా సమాజ మందిరాల్లో ధైర్యంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి. అప్పుడు ఏం జరిగింది? ప్రిస్కిల్లా, అకులా ఇవి విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచరి. ఏం చేశారు? అతన్ని చేర్చుకొని దేవుని యొక్క మార్గాన్ని పూర్తిగా విషదపరిచారు. ఎవరు? అకులా, ప్రిస్కిల్లా. అంటే అపోల్లోకి బోధ చేసింది ఎవరు చెప్పండి? ప్రిస్కిల్లా. అతనికి దేవుని యొక్క మార్గం సంపూర్ణంగా తెలియదు. ఒకవేళ అక్కడ వాళ్ళు మౌనంగా ఉంటే అపోల్లో గారికి దేవుని యొక్క మార్గం సంపూర్ణంగా తెలిసేదా? ఈరోజు స్త్రీ సంఘంలో మౌనంగా ఉంటే, సమాజంలో మౌనంగా ఉంటే దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణంగా తెలుస్తుందా? చాలామందికి తెలియదు. ఇక్కడ ఒక అపోల్లోకి ఒక స్త్రీ దేవుని యొక్క మార్గం గురించి వివరించడం జరిగింది. మన వాళ్ళు ఏమంటారంటే బయట మాట్లాడవచ్చు, ఇళ్లలో మాట్లాడవచ్చు, కానీ సంఘంలో మాట్లాడకూడదు అంటారు. సంఘంలో ఆదివారం సంఘంలో మాట్లాడకూడదు అంటారు. అసలు సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు? ఈ 4 గోడల సంఘం. ఈ 4 గోడల కోసమా యేసు ప్రభువు తన రక్తాన్ని చిందించింది, తన రక్తాన్ని దారపోసింది, మహిమను విడిచి లోకానికి వచ్చింది ఈ 4 గోడల కోసమా? కాదు కదా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఆయన రక్తాన్ని ఎవరి కోసం చిందించారు? మన కోసం. అంటే సంఘం అంటే ఎవరు? మనం. నువ్వు నేను ఒక చోట ఉన్నామంటే సంఘం. మనం సంఘముగా కూడుకుంటున్నాం. సంఘం అంటే మనమే. ఇది సంఘముగా కూడుకునే స్థలం, ప్రార్థనా మందిరం. ఇది సంఘం అంటే ఎవరు? మనం. మన కోసము తన రక్తాన్ని చిందించాడు దేవుడు, యేసు ప్రభువు. కాబట్టి ఇద్దరు ఎక్కడున్నా సరే, ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుషునికి అంతగా వాక్యం తెలియదు, స్త్రీ బాగా సంపూర్ణంగా వాక్యాన్ని గ్రహించుంది. ఇప్పుడు ఆ స్త్రీ అతనికి చెప్పకూడదా? చెప్పచ్చు. అదే అక్కడ జరిగింది అపోల్లో విషయంలో. ఇద్దరు విశ్వాసులు కలిశారంటే అది సంఘం. మనమే కదా సంఘం. 2-3 ఎక్కడ ఆయన నామంలో ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. 2 ఉన్నా సంఘమే, 3 ఉన్నా సంఘమే, 10 మంది ఉన్నా సంఘమే, ఎంతమంది ఉన్నా సంఘమే. నువ్వు బయట ఇద్దరు ఒకవేళ కాఫీ షాప్లోనే ఇద్దరు మాట్లాడుకుంటున్నావు అనుకోండి విశ్వాసం, అది సంఘం కదా. సంఘం అంటే వాళ్ళే కదా. పిల్లల గమనించండి. కేవలం ఆదివారమే మాట్లాడకూడదు, బైబిల్ స్టడీలో మాట్లాడచ్చు అంటారు, మళ్ళీ ప్రార్థన చేయొచ్చు అంటారు, పాటలు పాడొచ్చు అంటారు. బైబిల్ స్టడీలో మాట్లాడచ్చా? మరి
బైబిల్ స్టడీలో విశ్వాసులే కదా కూడుకుంటారు, మరి అది సంఘం కదా? మరి అప్పుడు మాత్రం స్త్రీ ఎందుకు మాట్లాడచ్చు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడకూడదు? అంటే కొన్ని వచనాలను మాత్రమే చాలా తీవ్రంగా అపార్థం చేసుకున్నారు. దీన్ని ఒక డాక్ట్రిన్ చేశారు, దీన్ని ఒక సిద్ధాంతం చేశారు. మాట్లాడకూడదని ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి లోబడి బ్రతుకుతున్నారు. కానీ వాక్యంలో ఏముందనేది ఎవరు ఆలోచించారు? మా సంఘం ఇది, మా సిద్ధాంతం ఇది, మా సిద్ధాంతంలో స్త్రీ మౌనంగా ఉండాలి అంతే. ఉద్యోగాలు చేయొచ్చు, 50,000 లక్షల రూపాయలు సంపాదించవచ్చు, కానీ సంఘంలో మాత్రం మౌనంగా ఉండాలి. దేవుని బాగుందని చెప్పండి. ప్రార్థన చేయొచ్చు అంట, పాటలు పాడవచ్చు అంట. పాటలు పాడడం కూడా వాక్యం చెప్పడం, పాటలు పాడడం కూడా బోధ చేయడమే. ఇది చాలా మందికి తెలియదు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలని జైల్లో వేశారు. పౌలు శీలని జైల్లో వేసినప్పుడు ఏం జరిగింది? అర్ధరాత్రి వాళ్ళు పాటలు పాడుతున్నారట. ఎవరు? పౌలు గారు, శీల గారు పాటలు పాడుతుంటే ఖైదీలు వింటూ ఉన్నారు. విన్నటువంటి ఖైదీలు ఏం చేశారో తెలుసా? మారిపోయారు. చివరికి వచ్చేసరికి, కిందికి వచ్చేసరికి వాళ్ళు మారిపోయారు. అంటే దేన్ని బట్టి వాళ్ళు మారారు? పాటలను బట్టి వాళ్ళు మారారు. అంటే పౌలు గారు, శీల గారు ఎలా పాడారు పాటలు? పాటలు ఎలా పాడుంటారు చెప్పండి. ఒక మాట మనం చూసుకుందాం అర్థం కావడానికి. ఎఫెసీ పత్రిక 5:19 చూడండి. ఎఫెసీ పత్రిక 5:19లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిక. చూడండి, హెచ్చరిక ఉండాలి. పాటల్లో ఏముండాలి? హెచ్చరిక. అంటే బోధ, భవిష్యత్తును గురించినటువంటి బోధ, దేవుని ఉగ్రతను గురించినటువంటి బోధ, జీవితం గురించినటువంటి అవగాహన ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా ఉండాలి పాటలు. తర్వాత మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కొలసీ పత్రిక చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, కొలసీ పత్రిక 3:16లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. చూడండి, ఒకరికొకడు బోధించాలట. ఎలా? ఆత్మ సంబంధమైన పాటలతో. అంటే మనం పాడే పాటలో మీకు బోధ కలగాలి, మీరు పాడితే నాకు బోధ కలగాలి. అంటే పాటలో ఏముండాలి? బోధ. అంటే ఇప్పుడు స్త్రీ పాట పాడుతుందంటే కూర్చున్న వాళ్ళకి ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. చేయటం లేదా? బోధ చేస్తుంది. పౌలు, శీల గారు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో అదే చేశారు. జైల్లో అర్ధరాత్రి పాటలు పాడుతుంటే ఖైదీలు విని మారిపోయారు. అంటే మన పాటే బోధగా ఉండాలి. తర్వాత బుద్ధి చెప్పుచ్చు, ఉపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించనిది. చూడండి, మరి పాటలు పాడొచ్చు అంటే మరి స్త్రీ బోధిస్తున్నట్టే కదా. ఆలోచన చేయాలి ఒకసారి. కాబట్టి మనం ఆలోచన చేస్తే అసలు స్త్రీ మౌనముగా ఉండాలి ఇప్పుడు కూడా అంటే అది వ్యర్థమైనటువంటి వాదన, వ్యర్థమైనటువంటి బోధ. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. పిల్లలు ఆలోచన చేయండి ఒకసారి. మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది మగ్దలేన మరియ. సమరయ స్త్రీ తన గ్రామంలో ఉన్న వారికి యేసుప్రభు లోక రక్షకుడని తెలియడానికి కారణం. ఇంకా మనకి సమయం లేదు కాబట్టి మరి ఈ విషయాలతో మనం సరిపెట్టుకుంటాం. కానీ ఇంకా మాట్లాడుకుంటే స్త్రీ మౌనంగా ఉండకూడదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి. యేసు ప్రభువుని విశ్వసించిన మన అందరికీ కూడా స్త్రీ అని, పురుషుడని, గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదం లేదు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. దేవుడు పక్షపాతి కాడు. స్త్రీని తక్కువగా చూడడం, పురుషుని గొప్పగా చూడడం అది మనుషులకు వర్తిస్తుందేమో కానీ, మనుషుల స్వభావమేమో కానీ దేవుని స్వభావము కాదు. స్త్రీ పురుషులు ఇద్దరు దేవుడికి సమానం. ఇద్దరిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. ఆదికాండంలో మనం
స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. ఇద్దరూ దేవుని పోలికే, ఇద్దరు తన స్వరూపంలోనే దేవుడు చేసుకున్నాడు. మరి అలాంటప్పుడు స్త్రీ మౌనంగా ఉండాలి అంటే ఎంతమంది ఆత్మలు దేవుని దగ్గరికి రాకుండా నశించిపోతాయి స్త్రీ మౌనంగా ఉంటే? చెప్పండి. స్త్రీ మౌనంగా ఉండాలని తన పిల్లలకి బోధన చేసుకోకపోతే కుటుంబం మారుతుందా? సమాజంలో స్వార్థ ప్రకటించకపోతే దేవుడు తెలుసుకుంటారా? సంఘంలో కొంతమందికి దేవుని మార్గం సంపూర్ణంగా వివరించాలంటే మరి మౌనంగా ఉంటే అవుతుందో చెప్పండి. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. స్త్రీ ఖచ్చితంగా గొంతు విప్పి మాట్లాడాలి, నోరు విప్పి మాట్లాడాలి. స్త్రీ దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అందుకే ఆయన పునరుద్ధరణ తర్వాత మొట్టమొదటిగా స్త్రీకి ఈ విషయాలు మీరు ఆలోచన చేయండి. ఇంకా రాసుకున్నటువంటి వచనాలన్నింటినీ ఇంటికి వెళ్ళి పరిశీలన చేయండి, బాగా చదవండి, బాగా నేర్చుకొని వాక్యం ఎదగాలని కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. బల్లారాధన ఉంటుంది, బల్లారాధన